కృపా కనికరం సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసిన దేవ, అనువాడు ఉన్నవాడు స్తోత్రాలు. ఉదయకాలంలో ప్రభా ఇంతవరకు సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రాలు. ప్రభు దినాన్ని అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు. సజీవులే కదా నిన్ను స్తుతించని సెలవిచ్చారు. ప్రభా యూట్యూబ్ చేస్తుండగా నీ జ్ఞానం దయచేయండి, అనేకులు వినగలకు సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. కాబట్టి సహోదర యేసు క్రీస్తు ద్వారా, కుమారుని ద్వారా నీకు నాకు ఆశీర్వాదాలు అనుగ్రహింపబడినాయి. ఏమేమి ఆశీర్వాదాలు అనుగ్రహింపబడినది మనం దేవుని వాక్యంలో నుండి మనం చూడగలుగుతున్నాం. 1వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో మరి సౌలుకు క్రొత్త మనస్సును దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఒకప్పుడైతే నేను పాత వాటి యందు జీవించేవారు అన్నాం. ఎప్పుడైతే క్రీస్తు యేసునందు మనము నూతన సృష్టి చేయబడినామో అప్పుడు మరి కొత్త మనస్సు నీకు నాకు అనుగ్రహించబడినది. తర్వాత తీతు రాసిన పత్రిక 1:15లో మరి అపవిత్రతను కలిగిన వారుగా ఉంటుంది. మునుపు మనము అపవిత్రత కలిగిన వారుగా ఉంటుంది. ఇప్పుడైతే మనము పవిత్ర జీవితమును జీవించుతున్నాం. మన మనస్సు ఏమైపోయింది? మరి క్రొత్తది అయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కీర్తనలు 51:5లో మరి కీర్తనకారుడు అంటున్నాడు, నా తల్లి నన్ను గర్భంలోనే నేను పాపిగా పుట్టితిని, పాపముతోనే నిండి ఉన్నాను అంటున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7:1లో ఆత్మకు కలుషమును నుండి పవిత్రపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాక 1 యోహాను 1:7 ప్రకారముగా మనము యేసు రక్తంతో పవిత్రపరిచిన వారుగా ఉంటున్నాం. కీర్తన గ్రంథం 51:17లో విరిగిన నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని దేవుని వాక్యం రాయబడి. కాబట్టి సహోదర మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, దేవుడు నీకు నాకు ఏం అనుగ్రహించినాడంటే సౌలుకు అనుగ్రహించిన కొత్త మనస్సును నీకు నాకు అనుగ్రహించినాడు. అందును బట్టి దేవుని మనము స్తుతించేవారిగా గణపరిచేవారిగా ఉండాలి. ఇంకా దేవుని వాక్యంలో ఉండి మనం చూసినట్టయితే యోహాను సువార్త 14:27లో నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. కాబట్టి సహోదర మొట్టమొదటిగా కొత్త మనస్సు మనకు అనుగ్రహించాడు. రెండవదిగా శాంతిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అదే యోహాను సువార్త 13:33లో కొంతకాలం వరకు మిమ్మల్ని నేను విడనాడినాడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంత మాత్రం కాక మరి 14వ అధ్యాయం 26వ వచనంలో యోహాను సువార్త 14:26లో ఆదరణ ఆత్మను పొందుడి అని సెలవిస్తున్నాడు. కాబట్టి సహోదర అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో భూమి మీద మనుషులకు సమాధానం అనుగ్రహిస్తానని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఇంకా యెషయా 59:8లో మనము ఒకప్పుడు వంకరి వారంగా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ద్వారా నేను సరైన మార్గంలో నడుచుతున్నాం. మరి 1 యోహాను 2:2 వచనంలో నా లోకమిచ్చిన శాంతి కాదు, నా శాంతిని నీకు అనుగ్రహించుతున్నానని రాయబడి ఉంటున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 వచనంలో మరి 15-16లో ఏమి రాయబడిందంటే సమాధానాన్ని నీకు నాకు దేవుడు
అనుగ్రహించేవాడుగా అంటున్నాడు. ఆ శిలువ మీద బలయుట ద్వారా యేసుక్రీస్తు వారు శిలువ ద్వారా నీకు నాకు సమాధానాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాక బలమును నీకు నాకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దానియేలు గ్రంథం 2:23 బలము, జ్ఞానము, మరి జ్ఞానము, వివేకమును కూడా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అనగా హెజ్కేలు గ్రంథం 23:43 మనము పాపము చేయటం ద్వారా మనము దేవుని పాపం చేసిన వారంగా ఉంటున్నాం. కీర్తనలు 36:1 మనము పాపములో పడిపోయిన వారిగా ఉంటున్నాం. అంత మాత్రం కాక హోషేయ 14:1 మరి పాపములో కూలిపోయిన వారిగా ఉంటున్నాం. అంత మాత్రం కాక దేవుని వాక్యంలో రాయబడింది. కీర్తనలు 18:1 మరి కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నా బలమా అంటున్నాడు. రోమాపత్రిక 5:6 మనము బలహీనులమైనప్పుడు దేవుడు నీకు నాకు బలాన్ని దయచేసేవాడుగా ఉంటున్నాడు. అపోస్తుల కార్యం 3:16 యేసు నామములోనే ఆ కుంటివాడు మరి బలము పొందినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా నేను దర్శింపబడుతున్నా. యోహాను సువార్త 6:31 దేవుడు నీకు నాకు ఆహారం అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆహారం ఇచ్చినాడు, మరి మనకు కూడా ఆహారం దయచేసేవాడుగా ఉంటున్నాడు. కీర్తనల గ్రంథం 78:24 మరి దేవదూతల ఆహారము నీకు నాకు దయచేసేవాడుగా ఉంటున్నాడు. నిర్గమాకాండం 16:15-16 మరి ఆకాశం నుండి నీకు నాకు ఆహారము ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి నేనే జీవాహారమని మరి యోహాను సువార్త 6:51 రాయబడి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర అంత మాత్రం కాదు, యేసుక్రీస్తు వారు ఆ 3 రోజులు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 5,000 మందికి మరి ఆహారం పెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి మత్తయి సువార్త 14:17 వచ్చిన వరకు విధంగా రాయబడి ఉంటున్నది. 2 పేతురు 1:4 మరి దేవుని వాక్యానుసారంగా వాగ్దానాలు మనకు అనుగ్రహించున్నాడు. వాగ్దానాలు బట్టి మనం దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ఎటువంటి వాడు వాగ్దానం చేసిన వాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 రాయబడి ఉంటున్నది, ఆయన నమ్మదగినవాడు. కాబట్టి ఆదికాండం 28:15 యాకోబుకు కూడా వాగ్దానం ఇచ్చినాడు. ఎందుకు? మరి నువ్వు తిరిగి వచ్చినంత వరకు నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడువను అని వాగ్దానం ఇచ్చినాడు. అందుకొరక మరి ఏశావు 400 మంది జనంతో వచ్చినప్పటికీ యాకోబుకి ఏ హాని చేయలేదు, దేవుని వాగ్దానం అతనికి తోడై ఉండుట ద్వారా. కాబట్టి సహోదర అదేవిధంగా యోహాను సువార్త 21:23 దేవుని వాక్యం మీద రాయబడింది. పేతురు కూడా దేవుని వాగ్దానం పొందినాడు కాబట్టి ఆయన ఉండుట నాకిష్టమే అంటున్నాడు. కాబట్టి సహోదర 1 రాజుల గ్రంథం 8:58 శుభ వాగ్దానాలు దేవుడు నీకు నాకు అనుగ్రహించినట్టుగా చూడగలుగుతాం. కాబట్టి సహోదర ఈ యొక్క పరలోక ఆశీర్వాదాలు కుమారుని ద్వారా నీకు నాకు అనుగ్రహింపబడిన. కాబట్టి సహోదర నీవు నేను యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుంటే దేవుడు నీకు నాకు ఆ యొక్క ఆశీర్వాదాలు లభించగలుగుతాయి, పొందగలుగుతాం. లేకపోతే మనం నిత్య నరకానికి వెళ్ళవలసిన వారిగా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వాగ్దానాలు, ఆ ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు నీకు నాకు ఇచ్చుటకాయ ఆ పరలోకుండి భూలోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో బలి అయి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 40 రోజులు భూమి మీద జీవించి అనేకులకు అవుపడి తిరిగి
పరలోకానికి పోయినాడు. తిరిగి యేసుక్రీస్తు ప్రభువు వారు రెండోసారిగా ఈ లోకానికి రాబోతున్నాడు. కాబట్టి ఆయన రాకడలో నేను ఎత్తబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందుదురు. దేవుడి వాక్యమును దీవించగా.